ఆడవాళ్ళకి మొబైల్ ఫోన్ పర్మనెంట్ గా బ్యాన్ చేయడం జరిగింది. ఎస్, మీరు వింటుంది నిజమే. అయితే ఇది పాన్ ఇండియా లెవెల్ అయితే కాదు, జస్ట్ కేవలం రాజస్థాన్ లో ఉన్నటువంటి జలోర్ అనేటువంటి ఒక డిస్ట్రిక్ట్ లో, అంటే మొత్తం దీని కింద ఒక 15 విలేజెస్ రావడం జరుగుతుంది. ఆ విలేజెస్ అన్నిటిలో కూడా కంప్లీట్లీ వీళ్ళు మొబైల్ ఫోన్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. ఫోన్ పర్మనెంట్ గా బ్యాన్ అన్నా అని చెప్పి మొత్తం ఫోన్ వాడొద్దని కాదు, స్మార్ట్ ఫోన్లు, కెమెరాలు, అలాగే విత్ ఇంటర్నెట్ పని చేసేటువంటి మొబైల్ ఫోన్స్ వాడకూడదంట. జస్ట్ కేవలం కీప్యాడ్ ఫోన్స్ మాత్రమే వాడాలంట. అంటే కమ్యూనికేషన్ పర్పస్ మాత్రం ఓకే అని అంటున్నారు. దీనికి అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ వాళ్ళంతా ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళని డిసిప్లిన్ లో పెట్టడం కోసం, అలాగే కంట్రోల్ తప్పకుండా ఉండాలి అని చెప్పి మేము ఈ డెసిషన్ తీసుకున్నాం అని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి మరికొంత స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తున్నాయంటే, డిజిటల్ యాక్సెస్ రైట్ ని తీసేస్తున్నారు వీళ్ళు అని చెప్పి చెప్తున్నారు. అఫ్ కోర్స్ దీన్ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది రిజెక్ట్ కూడా చేస్తున్నారు. అండ్ యాజ్ ఆఫ్ నో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ గానీ, అక్కడ ఉండేటువంటి హైకోర్టు గానీ ఎలాంటి తీర్పు అయితే ఇవ్వలేదు వీళ్ళు స్మార్ట్ ఫోన్స్ వాడకూడదు అని చెప్పి. బట్ ఈ రూల్ ని ఇమ్మీడియట్ గా వాళ్ళైతే ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ప్రతి ఒక్కళ్ళ స్మార్ట్ ఫోన్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్చేసి అన్నమంచేకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? ప్రతి ఒక్కరికి డిజిటల్ యాక్సెస్ ఉండే రైట్ ఉండాలా, లేదా వీళ్ళు చేసింది కరెక్ట్ అంటారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరింత అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.